15వ వార్డులో ఉన్నాను. 15వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కూడా వచ్చారు. అంజయ్ గారు చెప్పండి, ఎట్లా సాగుతుంది బీఆర్ఎస్ ప్రచారం? ప్రజలు ఏమంటారు? బ్రహ్మాండంగా మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి. ఎక్కడ పోయినా ముఖ్యంగా ముసలోళ్ళు స్త్రీలు అయితే కేసీఆర్ యాడ్ చేసుకుంటారు. కేసీఆర్ కూడా తప్పు చేసాం అనుకుంటారు. కాబట్టి మేము కేసీఆర్ మళ్ళీ తెచ్చుకున్నారని ఆలోచన ఉన్నది. అదేవిధంగా వీళ్ళు వచ్చి ఎన్నో మోసం మాటలు చెప్పి మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి మా తోటి ఓట్లు వేపించుకొని మాకు దోకా చేస్తారు. ఇప్పుడే అన్నారు, ఏమమ్మా ఇక్కడ 12 వార్డులకు పోతే ఏమమ్మా నీకు ఎంత వస్తున్నాయి, 2000 వస్తున్నాయి సార్ పెన్షన్. ఎవరు చేసి కేసీఆర్ చేసిండు. మరి 4000 ఇస్తున్నానగా ఏమంటే మేము సచ్చినాకి ఇస్తారేమయ్యా, ఇప్పుడైతే ఏమి ఏడంటే. అట్లా ప్రజలకు అన్ని తెలిసిపోయినాయి, విషయాలన్నీ తెలిసిపోయినాయి. కాబట్టి తప్పకుండా కారు గుర్తు కొట్టేస్తారు, బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. గడిచిన 2 ఏళ్లలోనే 90 కోట్ల అభివృద్ధి చేసినామని కాంగ్రెస్ నేతలు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. దానికి ఏమంటారు? చూపిమని ఎక్కడ ఉంటాయి కదా, ప్రొసీడింగ్లు ఉంటాయి కదా, ప్రొసీడింగ్లు వాళ్ళు చేసిన సాంక్షన్ ప్రొసీడింగ్ జీవోలు ఉంటాయి కదా, అవి చూపి మంచిగా చేస్తే మంచిదే చూపిమను. మేము చేసిన పనులకు టీఈఓపైడిసి అవన్నీ మేము చేసిన పనులకు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటా రోడ్ల పేర్లు మార్చి ఇంటి నుంచి ఆయన నుంచి కొద్దికి పెట్టి టెంకాయలు కొట్టుకుంటే మేము చేసామంటే ఇట్లా వాళ్ళు తెచ్చిందంటే వాళ్ళ కాగితాలు పేపర్లు ఉంటాయి కదా, చూపిమని. మీరు చూడండి, అడుగురి ఆ ప్రొసీడింగ్ ఏంది, ఆ జీవో ఏంది, అవి ఎట్లకెళ్ళి వచ్చే డబ్బులు అవన్నీ తెలుసుకోమని చెప్పండి. అబద్ధాలు అడిగి అట్లా నిజమంటే చేసి చూపాలి, తన పేపర్లు ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అయిపోయింది, మీరు పంపిణీ చేసినా కూడా మళ్ళీ దాన్ని అట్లే పడవ పెట్టిన పరిస్థితి ఉంది. ఏంది మరి ఏమైందంటే ఇదివరకే దానికి 2 BHK డబ్బులు వెళ్ళాము. తెలంగాణలో మేము ప్రథమ స్థానంలో 12,000 ఈ మున్సిపాలిటీల తర్వాత హుజూరాబాద్ ఎక్కువ చేసుకోరు. 1700లకు పైన ఇల్లు మంజూరు చేసినాం. బీదోళ్ళకి ఇచ్చినాం, బీదోళ్ళకి వాళ్ళ మీద అధికారులుగా చెప్పినాం. ఎవ్వరికి పొరపాటు జరగదు, బీదోళ్ళకి వాళ్ళనం. బీదోళ్ళకే లిస్ట్ తయారైంది, అంత అయిపోయింది. కానీ దానికి తానికే మిషన్ బ్యాగ్తో నీళ్ళు కట్టినాం, కరెంట్ కూడా నీళ్ళు కట్టినాం. వాళ్ళకి లిస్ట్ ఉన్నది. వాళ్ళు కొంతమంది వాళ్ళకి పోయి మేము ఇప్పిస్తారు, తాళాలు వేపిస్తారు. ఎట్లా వేపిస్తారు? వాళ్ళు లిస్ట్ కూడా తయారు. మనం వచ్చి ఎప్పుడో ఇల్లు పంచుదాము, వాళ్ళు అన్ని ఆపుతున్నారు. అంటే చూసిన పోనా RO ఎట్లా ఆపుతారు, అవన్నీ హాస్పిటల్ ఎట్లా ఆపుతున్నారు, అవన్నీ హాస్పిటల్ బిల్డింగ్ ఎట్లా అయింది, అవన్నీ ఉండే ఆపుతారు. ఆపే ప్రయత్నం చేస్తారు. ఆడిటోరియం కానీ అన్ని అట్లే ఆపిరు కదా. వాళ్ళు కొత్తగా ఏది మందులు చూపి మనం మీకు చూపిస్తే మీకే తెలుసు. వాళ్ళు ఇచ్చిన ₹1 ఇచ్చినట్టు మున్సిపాలిటీకి.